మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఏమైపోతుంది చెప్పండి? ఈ లోకంలో క్షయమైపోతుంది. నీకు ఆస్తి ఉందా? క్షయమైపోతుంది. నీకు ఆరోగ్యం ఉందా? క్షయమైపోతుంది, ఉండదు అది. నీకు ఇంకేదైనా, నీకు ఆయుష్ ఉందా, వయసు ఉందా, బతికే సంవత్సరాలు ఉన్నాయా? అవి తరిగిపోతాయా, పెరుగుతాయా? తగ్గిపోతాయి. వయసు పెరుగుతుంది కానీ ఆయుష్ తగ్గిపోతుంది. చాలామంది మనం వయసు పెరిగే కొద్ది పుట్టినరోజులు చేసుకుంటాం, సంబరపడిపోయి కేకులు కట్ చేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఏం తెలుసా? నీ ఆయుష్ తగ్గిపోయింది రపించోడా అనేది. సరే, అయినా చేసుకుందాం అనుకోండి, మనం ఏం అనుకోవద్దు. కానీ వాస్తవానికి గమనించాలంతే దాన్ని. అంటే మనకున్న ఆయుష్ ఏమవుతుంది? తగ్గుతూ వస్తూ ఉంది. అయితే ఎట్లాగా మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా అది క్షయమైపోయేదా, అక్షయమైందా? ఈ లోకంలో మనం ఏది పొందుకున్నామో, ఈ లోకంలో ఏది సంపాదించుకున్నామో ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? అవి క్షయమైపోయేవే. అలాగే నిర్మలమైనది అంటే ఈ లోకంలో మనం పొందుకున్న ఏవి కూడా నిర్మలమైనవి, ఏవి కూడా మంచివి ఏవి కూడా లేవు. కాబట్టి అయితే ఈ లోకంలో మనం పొందుకున్నది ఏదైనా సరే వాడబారకుండా నిత్యము ఉండేది ఏది కూడా లేదు. ఈ లోకంలో నువ్వు ఏది తెచ్చుకో, కొంతకాలానికి ఏమవుతాయి? అయ్యి వాడిపోతాయి. అందుకే భక్తుడు రాశాడు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుంది? నీడలా గతించిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, దాని గురించి చెప్పాడు, అది గతించిపోతుంది. బంధుజనుల ప్రేమ, ధనము ఉన్నంత వరకు, అది అయిపోయి అది పోతుంది. ఇలాగ మన జీవితంలో ప్రతీది వాడిపోయేదే. ఏది తెచ్చుకున్నా, ఏది ఉన్నా కొంతకాలానికి వాడిపోతుంది. అది చివరికి మనం కూడా కొంతకాలానికి ఏమైపోతాం చెప్పండి? ఈరోజు ఎలా ఉంటాం, కొంతకాలానికి ఏమవుతాం? తోటకూరకాయలాగా వాడిపోతాం. ఈ లోకంలో వాడబారదంటూ ఏది కూడా మనకి లేదు. అయితే అందుకేనంట దేవుడు అంటున్నాడు కదా, అక్షయమైనది నిర్మలమైనది వాడబారది అయిన స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎందుకు నేను దేవుడి పాపపు లోకంలో నుంచి పిలిచి నీకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్షణ నీకు ఇచ్చి నీవు మరలా జన్మించేలాగా చేశాడు. నీ ఒక ప్రశ్న దాని ముందు మీరు ఇక్కడ వారు మీరందరూ మరలా జన్మించారా? మీరు మరలా జన్మించారా? మరలా జన్మించడం అంటే ఏంటి? ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, నేను మరలా జన్మించాలంటే మా అమ్మ కడుపులో వచ్చి నేను మళ్ళీ పుట్టాలా అని అడిగాడు. ఎవరు పిచ్చాడు? మరలా పుట్టాల్సిన అవసరం నువ్వు లేదు. కానీ నీవు దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి నీవు బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటమే నీవు మరలా జన్మించటం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఎంతమంది మరలా జన్మించారు? మీ అందరికీ ఏం లేదు చెప్పనా? ఏమనుకోకండి, మా అందరికీ ఏముందో చెప్పనా? మా అందరికీ వాడబారని అక్షయమైనటువంటి ఇంకా నిర్మలమైనటువంటి స్వాస్యము పొందుకోవడానికి ఈ దేవుడు మమ్మల్ని మరలా జన్మింపజేశాడు. ఎవరైతే మరలా పుట్టారో, జన్మించారో వారికి ఈ స్వాస్యము ఉంది. వాడబారని నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి తరిగిపోనటువంటి ఆస్తిని దేవుడు మాకివ్వడానికి దేవుడు మమ్మల్ని మరలా జన్మింపజేశాడు. దేవుడు పక్షపాతి కాదు, మీకు ఇవ్వాలని పిలిచాడు. ఇప్పుడు మీకు ఆ వాడబారని నిర్మలమైన అక్షయమైనటువంటి స్వాస్యం కావాలంటే మనందరం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? మరలా జన్మించవలసిన వారమై ఉన్నాం. అది ఎలా వస్తుందని చెప్పనండి? తన విశేష కనికరము చొప్పున. ప్రైజ్ ది లార్డ్. ఏమాత్రం మన టాలెంట్స్ని బట్టి, మన క్యారెక్టర్ను బట్టి, మనకున్నటువంటి స్థితిగతుల పరిస్థితులను బట్టి కాదు, కానీ ఎలాగ దేవుడు మనకి ఇది ఇచ్చాడంటే అంటండి, కేవలం ఆయన విశేష కనికరము చొప్పున. ఎంత కనికరం అండి ఆయనకి మన మీద. కనికరం వేరు, విశేష కనికరం, దానికి లిమిట్ లేదు. నీ మీద ఎంత కనికరం ఉందో, మన మీద దేవుడు ఎంత కనికరాన్ని చూపించాడో దానికి అవధులు లేనటువంటి, దానికి కొలత లేనటువంటి కనికరం దేవుడు మన మీద చూపించి మనలను మరలా జన్మింపచేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి చెప్తున్నాడు, మరలా గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాళ్ళకి ఏ ప్రాంతాల వారికంటే గలతియా, కపతోకియా, ఆసియా, బితునియా, పొంతు ప్రాంతాల వారికి ఆ రోజు చెప్తున్న మాటలైనప్పటికీ నేను ముందే చెప్పాను, దేవుడు భవిష్యత్తు జ్ఞానమును బట్టి నీకు, మనకి, తర్వాత తరాల వారికి కూడా ఈ మాటలు
ఉపయోగపడినటువంటి మాటలుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనల్ని అందరినీ మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎందుకు మీరు మరలా జన్మించారు ప్రభువులు అంటే గనక మీకు ఇవ్వాలని దేవుడు. హల్లెలూయా. నీకు ఈ స్వాస్యాలు ఇవ్వాలని, కరిగిపోనిది ఇవ్వాలని, వాడబారనిది ఇవ్వాలని, తరిగిపోనిది నీకు ఇవ్వాలని దేవుడు ఆశతో మనల్ని తిరిగి జన్మింపజేశాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏంటంటండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు. ఇప్పుడు రక్షణ ఎలా ఉంది చెప్పండి? రక్షణ నీకు అన్అవైలబుల్గా లేదు, అవైలబుల్గా ఉంది, సిద్ధముగా ఉంది. రక్షణ కన్ఫర్మ్, సందేహం లేదు నీకు, డౌట్ లేదు నీకు. ఇది అవునా కాదా అని సందేహించాల్సిన అవసరం నీకు లేదు. రెడీ, నువ్వు రెడీయా? దేవుడిచ్చే రక్షణ పొందుకోవడానికి, దేవుడికి ఇచ్చేటువంటి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవడానికి, దేవుడికి ఇచ్చే ఈ సదవకాశాన్ని నీవు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రక్షణ సిద్ధం. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికి? రక్షణ పొందుకుని ఆయన వాడబారని నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? హలో, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడని అన్నాడు. రక్షణ కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగానున్న రక్షణ. దీని కొరకు మనం పరుగులెట్టాలి, దీని కొరకు మనం సంసిద్ధం అవ్వాలి, దీని కొరకు మనము పరుగులెట్టాలి. కడవరి కాలం, చివరి కాలం, అంత్యకాలం, చివరి రోజుల్లో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఏ రోజు మన జీవితాలు ముగుస్తాయో తెలియదు. కాబట్టి మనం కడవరి కాలమందు బయలుపరచబడే రక్షణకు సిద్ధముగా మనం ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖ అన్నాడు. రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప మాటలండి. దేవుడు చేసే కార్యాలు మనకి ఎంత గొప్పవండి. మనకి విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ కడవరి కాలమందు, ఈ అంత్యకాలమందు, ఈ అంత్య దినాలలో నీవు కాపాడబడాలి అంటే, ఈ చివరి దినాలలో నీవు ప్రతి సమస్య నుండి, దుష్టుడి నుండి, సాతాను నుంచి, ప్రతి బలహీనతల నుంచి, ప్రతి సమస్య నుంచి నీవు కాపాడబడాలి అంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మాత్రమే అది సాధ్యమవుతుంది. నీకు విశ్వాసము లేకుండా ఈ కడవరి కాలంలో కాపాడబడలేవు. నీవు విశ్వాసము లేకుండా ఈ కడవరి కాలంలో నీవు రక్షణ పొందలేవు. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు దేవుడు కన్ఫర్మ్ చేశాడు. మీరు కాపాడబడతారు. కాపాడబడు మీ కొరకు. ఎవరైతే కాపాడబడతారో, ఎవరైతే రక్షించబడతారో, ఈ కడవరి కాలంలో మరి ఏ ఉగ్రతకు మనం గురి కాకుండా, ఈ కడవరి కాలంలో మనం నశించిపోకుండా, ఈ అంత్య కాలంలో మనం నష్టపోకుండా కాపాడబడినట్లు దేవుడే చేశాడు. హల్లెలూయా. ఎలాగంటండి? విశ్వాసము ద్వారా నీవు రక్షింపబడి నీవు కాపాడబడుతున్నావు. ఎలా కాపాడబడ్డావు? ఎలా నువ్వు సేవ్ అయిపోయావు? ఎలా నువ్వు రక్షించబడ్డావు? ఎలాగ నువ్వు భద్రంగా ఉన్నావు? ఎలా నువ్వు సౌకర్యంగా ఉన్నావు? ఎలాగ నువ్వు ధీమాగా ఉన్నావు అని అంటే కనుక విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్న రక్షణ ద్వారా నువ్వు కాపాడబడుతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు కాపాడబడుతూ ఉన్నావంటే, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే, ఈరోజు నీవు ధీమాగా నిశ్చయిత కలిగి నీవు ఉన్నావు అంటే విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. చూసారా? అదే నిన్ను కాపాడుతూ ఉంది, అదే మనల్ని కాపాడుతూ ఉంది. ఎందుకు కాపాడబడుతున్నావు? దేనికోసం నువ్వు కాపాడబడుతూ ఉన్నావు? దేనికోసం దేవుడు నీకు ఈ విశ్వాసాన్ని, రక్షణ ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడంటే స్వాస్యం పొందుకోవడం కోసం నిన్ను కాపాడుతూ వస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం కొంత ఆస్తి సంపాదించాం, దాచాం బిడ్డల కోసం. కొంత ఆస్తి దాచిన తర్వాత ఆ ఆస్తి వీడికి అవ్వాలంటే మనం ఈయనేం చేయాలి? వీడు ఆస్తిని పొందుకునేంత వరకు మనం ఈయనేం చేయాలి? కాపాడాలి కదా. వీడిని కాపాడకపోతే వీడి కోసం దాచిన స్వాస్థ్యం ఇంకేమైపోతుంది? వీడి పోతే మధ్యలో వీడి కోసం సంపాదించిన ఏమైపోతాయి? వీడి కోసం కొన్న ఇళ్ళు, కట్టించిన ఇళ్ళు ఏమైపోతాయి? అంటే వీడికి ఒక స్వాస్థ్యాన్ని నువ్వు ఏర్పాటు చేసావు. ఆ స్వాస్థ్యంలో వాడు ఉండాలంటే ఇప్పుడు వీడిని ఏం చేయాలి? మన బిడ్డని
కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తుంది అదే. దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఉంచాడంట. అది ఎలాంటి స్వాస్థ్యం అంట? నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైనది ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు దాచి నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేని ద్వారా కాపాడుతున్నాడంటే విశ్వాసము ద్వారా పొందుకున్నటువంటి రక్షణను బట్టి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మన కోసం సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎక్కడ భద్రపరచబడి ఉందండి? ఎక్కడ భద్రపరచబడి ఉంది? పరలోకమందు భద్రపరచబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. ఈ నిరీక్షణ జీవముతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. నీకు ఈ నిశ్చయిత, ఈ నిరీక్షణ నీవు పొందుకున్నవాడవై ఉండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. చాలా ఇక్కడ అంటున్నాడు, అయితే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ ఇప్పుడు దాకా మీకు ఆనందం వచ్చింది, ఇప్పుడు దాకా మీ మొహాల్లో నవ్వులు చూసాం. దేనికి? వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది ఉంది, మీరు అందుకే కాపాడబడుతున్నారనేసరికి చక్కగా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అది ఆయన అంటున్నాడు, నేను అంటలేదు. మరి మా ఆనందం పోగొట్టేశారు పాస్టర్ గారు ఇప్పుడు దాకా అని ఆయన అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలిగా ఆనందించుచున్నారు. కానీ ఏదైతే దేవుడు ఇస్తానని చెప్పాడో, ఏదైతే దాచానన్నాడో, ఏదైతే భద్రపరచానన్నాడో అది మీకోసమే అన్నాడో, దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాము. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. రైట్, ఆనందం ఉంది. అయితే కొంచెం మనకి ప్రస్తుతం ఉన్న కాలంలో ఏం జరుగుతుంది? రకరకాల శోధనలు వస్తూ ఉన్నాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏదో రూపంలో మన కుటుంబాల్లో, మన భక్తి జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో నానా విధములైన ఏదో ఒక రకమైనటువంటి శ్రమలు, శోధనలు మనకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కొంచెము కాలం, ప్రైజ్ ద లార్డ్, మరలా దేవుడు మనకు ఊరటనిచ్చాడు. ఇక్కడ ఏంటి? ఎంతకాలం అన్నాడు? కొంచెము కాలం. కొంచెం కాలం తప్పదు. కొన్ని సమస్యలు తప్పవు, కొన్ని ఇబ్బందులు తప్పవు, కొన్ని బాధలు తప్పవు, కొన్ని నిందలు తప్పవు, కొన్ని అవమానాలు తప్పవు, కొన్ని బలహీనతలు తప్పవు. ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. జీవితం అనేది సాఫీగా వెళ్ళదు. ఒక 2 బాల్స్ వెళ్తూ ఉంటాయి. ఒకటేమో ఆ బాల్ వెళ్తా ఒక చెక్క ఉంటుంది, చెక్క మీద 2 బాల్ వదులుతారు. ఒక బాల్ ఏమో తిన్నగా, దానికి అడ్డు ఏమి ఉండదు, తిన్నగా వెళ్తుంది అంతే, పక్కుంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అడ్లే ఉండవు. ఇంకొకటి ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, అదేముంటుంది అంటే ఇలాగ లోతు గొయ్య, ఇలాగ ఎత్తు పల్లం లాగా ఎలా ఉంటుంది ఇంకో చెక్క. ఇప్పుడు ఇలాగ అడ్డుగా ఈ గొయ్య పొలం ఉన్న దాంట్లో ఒక బాల్ వేస్తాడు, సమానంగా ఎలా ఉన్న దాంట్లో ఏమీ లేకుండా రోడ్డు లాగా ఉన్న దాని మీద ఒక బాల్ వేస్తాడు. ఏది స్పీడ్కి వెళ్తుంది? ఎత్తు పల్లాల్లో చెల్లింది త్వరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఎత్తు ఎప్పుడైతే ఎక్కడానికి కొంచెం కష్టపడినప్పటికీ, ఇప్పుడు 2 అంతస్తులు 10 నిమిషాల్లో ఎక్కామనుకోండి, దిగడం ఎంతలో దిగేయచ్చు దాన్ని. సరే, దాని మీద చాలా తక్కువగా 1/3లో దిగేయచ్చు. ఒక 10 నిమిషాలు పెడితే దిగడానికి ఎంత సేపు పడితే 2 నిమిషాలు దిగేయచ్చు. లేదు నీకు ఇంకా తొందరగా రికార్డ్ బ్రేక్ అయినట్టు దూకేయచ్చు, అక్కడి నుంచి ఇంకా త్వరగా వచ్చేస్తావు నువ్వు కదా. కానీ ఎగరలేం కదా, దూకొచ్చు కానీ ఎగరలేం కదా. సారీ, ఏదైనా వీడియో చూడండి, మీకు తర్వాత అర్థమవుతుంది. చివరికి సాఫీగా ఉందని తొందరగా వెళ్ళిపోద్దని మనం అనుకుంటాం. కానీ ఇలా ఎక్కి దిగినప్పటికి కొంచెం కష్టం, ఇలా దిగేసరికి జమ్ము రెప్పపాట్ల కిందకి వెళ్ళిపోద్ది అంతే. మళ్ళీ కొంచెం వచ్చినప్పటికి ఆ ఊపు మీకు, నేను ఇంకొక వీడియో కూడా పెట్టాను మీకు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ దాన్ని కదపడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఒక రాయిని పట్టుకుని తొయ్యడం స్టార్టింగ్ చాలా ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి భుజంతో ఎత్తి గెంటి ఒక్కసారి తిరగేసాక దాన్ని ఇలాగ అంటా ఉంటే అదే పరిగెట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో అవసరమును బట్టి నానా విధములైన, ఇక్కడ కూడా మరో మాట చెప్పాడు, అవసరమును బట్టి. అంటే అనవసరంగా మన జీవితంలో ఏది
ఏది అనవసరంగా మన జీవితంలో ఏది రాదు. అవసరమును బట్టి నానా విధముల శోధన ప్రస్తుతం మన కొంచెం కాలం మీరు దుఃఖము కలుగుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవి కొంచెం కాలం మాత్రమే ఉంటాయని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి మనం సంతోషించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఆనందించడం అనేది నిజమైన క్రైస్తవ లక్షణాల్లో ఒకటి. అది దేవునికి చెందిన వారికి అని ఇచ్చేటటువంటి ఉచితమైన వరం ఈ ఆనందం అనేది. అయితే ఇక్కడ అంటాడు ఖచ్చితంగా ఈ లోకంలో మరి ఏది కూడా నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ సమస్య మీకు ఎందుకో తెలుసా? ఇది కూడా ఉత్తినే కాదు. ఈ సమస్య కూడా మీరు అన్యాయంగానో అక్రమంగానో మేము అనుభవిస్తున్నావు, నువ్వు అనుకోనక్కర్లేదు. నువ్వు అనుకోవచ్చు, అన్యాయంగా నేను శిక్షించబడ్డాను, అన్యాయంగా నేను అవమానించబడ్డాను, అన్యాయంగా నేను మాటలు నిందించబడ్డాను, ఉత్తినే నేను ఏ కారణం చేత లేకుండానే ఉత్తినే నాకు ఈ నష్టాన్ని నేను పొందుకున్నానని నువ్వు అనుకోనవసరం లేదు. కానీ నీకు కలిగే ఈ కష్టం, నీకు కలిగే ఈ నష్టం, నీకు కలిగే ఈ బాధ, నీకు వచ్చే ఈ నింద దేని కొరకు అంటే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును కలుగు చేయడానికే ఈ నొప్పి, ఈ బాధ, ఈ నింద, ఈ శ్రమ. ఇవి ఉత్తినే మన జీవితాల్లోకి రాలేదు. ఇవి మన జీవితాల్లోకి ఎందుకు వచ్చాయంటే నీకు మెప్పును తీసుకురావడానికి, నీకు ఘనతను తీసుకురావడానికే వచ్చాయి. కానీ నిన్ను కృంగదీయడానికి, నిన్ను నశించిపోవు చేయడానికి, నిన్ను పాతాళానికి తొక్కేయడానికో ఇవి నీకు రాలేదు. ఎందుకు వచ్చాయంటండి ఇవి? నీకు మెప్పును తీసుకురావడానికి, నీకు ఘనతను తీసుకురావడానికి, మహిమను తీసుకురావడానికి ఇవి కారణమవుతున్నాయంట. ప్రైజ్ ద లార్డ్. మనకు కలిగేటువంటి శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా అంట మనకి మేలు చేయడానికి, మెప్పు, ఘనత, మహిమను ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముందు మనకి ఘనతను తీసుకొస్తాయి. చూడండి, త్వరగా 2-3 ఎప్పుడైనా చూపించేసి మనం క్లోజ్ చేసుకుందాం. యోబు 23:10. యోబు 23:10. కీర్తన గ్రంథం 66:11 తీయండి. నేను నడుచు మార్గమును ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు కదా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధన నిన్ను ఏం చేస్తుందంటే బంగారం లాగా మారుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు బంగారంలా ఉండాలనుకుంటున్నావు, మట్టిలాగా ఉండాలనుకుంటున్నావా? మట్టిలా ఉన్న నీకు శ్రమనిచ్చి దేవుడు సువర్ణం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సువర్ణం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది. సో దాని నిజమైనటువంటి సువర్ణాన్ని మనకి చూపించాలి అంటే కనుక ఎలా ఉంటుంది అంటే మనకు తెలిసింది కదా, ఇప్పుడు సువర్ణం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉన్న సువర్ణాన్ని తీసి ఎక్కడ వేయాలి? అగ్నిలో వేయాలి. అగ్నిలో వేస్తే అప్పుడు నువ్వు సువర్ణముగా మారతావు, శుద్ధ సువర్ణముగా నువ్వు మారతావు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 66:10. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులుగా చేసి ఉన్నావు. చాలమ్మా. దేవా, నీవు మమ్మను పరిశీలించున్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలను చేసి ఉన్నావు. ఒక వెండి కానీ ఒక బంగారం కానీ నిర్మలము చేయాలంటే, అది తేటగా రావాలంటే, అది తెల్లగా ఆ వెండిలాగా మెరవాలి అంటే నువ్వు వెండిని ఎలాగైతే నిర్మలం చేయు రీతిగా దాన్ని ఎలా చేసావో మమ్మల్ని అలాగే చేస్తూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా 48:10. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి. చాలా. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడ పరీక్షిస్తాడు చెప్పండి? ఇబ్బందుల కొలిమిలో. నిన్ను ఎక్కడ టెస్ట్ పెడతాడు నీకు అంటే నీ సౌఖ్యములో కాదు నిన్ను టెస్ట్ పెట్టేది, నీ ఇబ్బందుల్లో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇబ్బందుల్లో నిన్ను నెట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటావో దేవుడు పరీక్షిస్తాడు. నీవు వ్యాధిలో నిన్ను పడేసినప్పుడు ఏం మాట్లాడతావో దేవుడు చూస్తాడు. నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో, నిన్ను ఆర్థిక పరిస్థితుల్లో నెట్టేసినప్పుడు నువ్వేం మాట్లాడతావో నేను చూస్తాడు. ఆ కారణముగా నీ మీద నిందలు వేసినప్పుడు నువ్వేం మాట్లాడతావో చూస్తాడు దేవుడు. ఎక్కడంటే నిన్ను ఆటల్లో శ్రమల కొలిమిలో నిన్ను పెట్టి పరీక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. శ్రమల కొలిమిలో. ఒకవేళ సౌఖ్యంలో నిన్ను పరీక్షించాలంటే కుదరదు.
నీ బుద్ధి సౌఖ్యంలో తెలియదు, నీ బుద్ధి ఆరోగ్యంలో తెలియదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే అంటాం దేవుడు సూపరు, దేవుడు మన పార్టీయే, దేవుడు మనం ఏదంటే అదే అంటావు. నువ్వు చక్కగా అన్నీ కలిగి ఉంటే అసలు దేవుడు అంటే నేనంటే దేవుడికి నేనంటే పిచ్చి, ఆ దేవుడు నేను మామూలుగా ప్రేమించడం తెలుసా నీకు అంటావు. ఇక వేరు అసలు నీ లోపల ఉన్నది ఏంటి బయటికి రాదు. లోపల ఉన్నది బయటికి రావాలి అంటే నిన్ను ఇబ్బంది పెట్టాలి. వచ్చేటప్పుడు మీరు అంటారు మా పాస్టర్ గారు సూపరు అంటారు. ఏదన్నా మెడబెట్టి తోసి లేకపోతే 4 ఇస్తే అప్పుడు 4 తిడితే కోప్పడితే మొహం ఎర్రగా పెడితే నాకంటే 10 రెట్లు ఎరిపోతాయి మీ మొహాలు. ఏమీ అనకపోతే మా పాస్టర్ గారు అంత గొప్పోడు ఉండడు అంటాం. ఎప్పుడు తెలుస్తుంది మనకి మన గుణం బయటికి? మన గుణం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఇబ్బందులు పాలు చేసినప్పుడే మన గుణం బయటకు వస్తుంది. తర్వాతమ్మా జకర్యా 13:9 నేను అగ్నిల నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. చాలు ఇక్కడ అంటున్నాడు. ఇది కూడా ఇవన్నీ ఇంకింతే. ఎట్లాగా అన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్ష పెట్టేది. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారికి మొరను ఆలకింతును. వీరు నా జనులను నేను చెప్తాను, యెహోవా మా దేవుడని వారు చెప్తారు. హల్లెలూయా. ఇది మనకు కావాలి. నిన్ను కష్టంలో ఉంచినా, నిన్ను శ్రమలో ఉంచినా, నిన్ను బాధలో ఉంచినా, నిన్ను వ్యాధిలో ఉంచినా, నిన్ను నష్టాలు కూడా నడిపిస్తూ ఉన్నా నువ్వేం చెప్పాలో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? వీరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు నా జనులే. కష్టంలో ఉన్నారా? నా జనులే. వాళ్ళు శ్రమలో ఉన్నారా? అయినప్పటికీ నా జనులే. వారి నిందలో అవమానంలో ఉన్నారా? అయినప్పటికీ వాళ్ళు నా జనులే అని నేను చెప్తాను. ఈ యెహోవా మా దేవుడని వాడు చెప్తారు అంటున్నాడు దేవుడు. ఆ ప్రైజ్ ద లార్డ్. అటువంటి శ్రమలో, కష్టంలో, నువ్వు నిందలో, అవమానంలో ఉంటే వీళ్ళెవరో నాకు తెలియదు అనేవాడు కాదు దేవుడు. నువ్వు అవమానంలో ఉన్నప్పుడు కూడా అంటాడు వాళ్ళు నా బిడ్డలే. నువ్వు మంచం మీద ఉన్నప్పుడు కూడా ఈ బిడ్డ నా బిడ్డే. నువ్వు కష్టములో, లేమిలో, బాధలో ఉన్నప్పటికీ వాళ్ళు నా ప్రజలే అని చెప్తాడు. కానీ ఆ కష్టములో, ఆ శ్రమలో అంట నువ్వు కూడా ఏం చెప్పాలో తెలుసా? ఆయన నా దేవుడే. అన్నీ ఉన్నప్పుడు కాదు నువ్వు చెప్పేది, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఆయన నా దేవుడే అని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఇక్కడ ఏది గొప్పది చెప్పండి? విశ్వాసము గొప్పదా, బంగారం గొప్పదా? మీకు విశ్వాసం కావాలా, కేజీ బంగారం కావాలా? నిజం చెప్తలేదు, సర్లే ఓకే. కానీ ఇక్కడ దేవుని యొక్క దృష్టిలో బంగారం కంటే కూడా విశ్వాసం గొప్పది. వెండి కంటే దేవుని మీద మనం ఇచ్చిన నమ్మకం గొప్పది. అందుకనే దేవుడు అంటున్నాడు ఆ బంగారానికే దేవుడు పరీక్ష పెట్టినట్లుగా మిమ్మల్ని పెడతానంటే మన నమ్మకము, మన విశ్వాసము బంగారం కంటే గొప్పది. ఈ లోకంలో డబ్బులుంటే కొంత బంగారాన్ని కొనుక్కోవచ్చు. నీకు విశ్వాసము, దేవుడి రక్షణ పట్ల నిరీక్షణను కలిగి ఉంటే నువ్వు బంగారు వీధుల్లో నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీకు కొంత డబ్బు సంపాదించుకునే డబ్బు ఉంటే ఎంత బంగారం కొనుక్కుంటావు? ఎంత కొనుక్కుంటావు? నువ్వు బతికినంతకాలం కొన్న కేజీ కొనలేవు. కానీ నీకు దేవుని చేసి, ఇప్పుడు ఇందాక అన్నాడు దేవుడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యం మీ కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని చూసారా? అక్కడికి వెళ్ళడం కొరకు దేవుడు మిమ్మల్ని కడవరి కాలం మందు మిమ్మల్ని రక్షణ ఇస్తూ మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. చూసారా? ఆ కాపాడుకోవడం, ఆ భద్రతలోకి నువ్వు వచ్చినట్లయితే నీకున్న ఈ విశ్వాసము ద్వారా బంగారపు వీధుల్లో నువ్వు నడుస్తావు. నీ కాలు కింద ఉంటుంది బంగారం, ఒంటి మీద కాదు. బంగారం ఎక్కడ ఉంటుంది? ఒంటి మీద కాదు, నీ కాలు కింద కూడా బంగారం ఉంటుంది. కాలుకి బంగారు పట్టీలు వేసుకోలేక బంగారపు రంగు పట్టీలు వేసుకునే మనకు, మీకు మీ అరికాళ్ళు కూడా ఏం చేస్తాడు చెప్పండి దేవుడు? మీ అరికాళ్ళని ఎక్కడ పెడతాడు? మన పాదాలని బంగారపు వీధుల్లో. దేనివల్ల సాధ్యం ఇది మనకి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం దేన్ని కోల్పోకూడదు చెప్పండి? ఏది పొందుకోవాలి చెప్పండి? రక్షణ పొందుకోవాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దాన్ని కోల్పోకుండా ఉండండి, దాన్ని కాపాడుకోండి.
అది మనకి అది అటువంటి గొప్ప దీవెనలు మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మరొకసారి, దేవుని ఆత్మ వలన పవిత్రపరిచిబడి విధేయులయ్యి ఆయన రక్తము, యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షింపబడుటకు దేవుడు మనల్ని పిలిచి ఆయన రక్షణనిచ్చి మనల్ని కాపాడుకుంటూ ఇస్తానన్న వాగ్దానాల కొరకు మనల్ని భద్రపరుచుకుంటూ వస్తున్న సత్యాన్ని మీరు నమ్మి ఆయన కొరకు ఎదురు చూద్దాం. మనకి ఏ నిరీక్షణ అంటే జీవముతో కూడిన నిరీక్షణ కొరకు మనకుంది. ఆ విధంగా ముందుకు సాగిపోదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. నీ దివ్యమైన సందేశాన్ని మాకు ఇచ్చేవని నమ్ముతూ ఉన్నాను. పేతురు గ్రంథంలోంచి పేతురు రాసిన మాటలు, ఆనాడు నాయన ఆయా ప్రాంతాలకు, పాలస్తీనాకు వెలుపల ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి యూదుల కొరకు పేతురు ఉద్దేశించి రాసినప్పటికీ ఇది సర్వకాలాలలో సర్వయుగాలలో ఉన్న క్రైస్తవులకి కూడా ఇది సరిపోయే మాటలు నాయన. ఇది నీ వాక్కు అంటే నాయన. నీ వాక్ అంటే ఒక వ్యక్తికో, ఒక రోజుకో, ఒక ప్రాంతానికో చెందినది కాదు నాయన. నీ వాక్కు సర్వయుగాలకు సరిపోతుంది. నీ వాక్కు సమస్త జనులకు సరిపోతూ ఉంది నాయన. అది నీ నిజమైన ప్రవచనము, వాక్కు తండ్రి. అట్టి మాటలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఈ పేతురు భక్తుల ద్వారా నన్ను పాలస్తీనా వెలుపల ఉన్నటువంటి యూదులకు రాసినటువంటి పత్రిక ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఎందుకు పిలిచావో మాకు అర్థమైంది. మా పిలిపేంటో మాకు అర్థమైంది. మమ్మల్ని విధేయులు అవ్వడానికి పిలిచావు నాయన. నీవు చెప్పిన పని చేయడానికి పిలిచావు. నీకు లోబడ్డానికి పిలిచావు. కడవర కాలమందు మమ్మల్ని కాపాడుతూ, విశ్వాసము వలన మమ్మల్ని రక్షిస్తూ, వాడబారని నిర్మలమైన అక్షయమైనటువంటి నేను స్వాస్యము కొరకు మమ్మల్ని భద్రపరుస్తున్నావా నాయన. ఇది మాకు చాలామందికి అర్థం కాక మా కొరకు ఏమీ లేదు, మాకేమీ ఇవ్వలేదు దేవుడు అని చెప్పి నిరుత్సాహంతో ఉన్నారేమో. ఈరోజు నీ కొరకు ఎంతటి గొప్ప స్వాస్యాన్ని దేవుడు దాచి ఉంచాడో అర్థమైందా తల్లి? సోదరి, సోదరుడా, నిరీక్షణ కోల్పోవద్దు. మనం అనుకున్న స్థలానికి వెళ్ళే వరకు, మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యే వరకు మనం ఆ బంగారు వీధుల్లో నడవాలి. మన కొరకు దేవుడు దాచినటువంటి అక్షయమైన నిర్మలమైన వాడబారినటువంటి బహుమానాన్ని పొందుకునేంత వరకు ఆ నిరీక్షణ కోల్పోకుండా వెళ్దాం. అలాగే ఈ లోకంలో ఏదైతే నువ్వు ఆశిస్తూ ఉన్నావో, ఏ జాబు నువ్వు రావాలనుకుంటున్నావో, ఏ చదువు, ఏ కాలేజీలో నువ్వు సీటు రావాలనుకుంటున్నావో, నీవు ఎటువంటి భవిష్యత్తును కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నావో, ఎటువంటి స్థితిగతులు నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నావో, నీ జీవితంలోకి రావాల్సినటువంటి భాగస్వామి ఎటువంటి వాడు అవ్వాలని నీవు ఆశిస్తున్నావు నా ప్రియమైన సోదరి, సోదరుడు, అవనస్తురాలా, నీ బిడ్డలు ఏ రీతిగా ఉండాలని నీవు ఆశపడుతున్నావు నా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, అది నీవు చూచేంత వరకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడిస్తాడు. ఎందుకంటే మనకున్న నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణని ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. అట్టి కృపను మనకిచ్చి మీరు అనుకున్నటువంటి స్థాయిల్లో, స్థానాల్లోకి, ఈ లోక సంబంధమైనటువంటి వాటితో పాటు పరలోక సంబంధంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు వెళ్ళేంత వరకు కూడా మన నిరీక్షణ కోల్పోకుండా ముందుకు సాగుదాం. అట్టి విశేషమైనటువంటి కనికరమును దేవుడు మన మీద చూపుతూ, మనం అనుకున్న లక్ష్యాలకు దేవుడు చేర్చి, మనం అనుకున్నటువంటి స్థాయికి దేవుడు మనల్ని చేర్చి, మనం అనుకున్న స్థలానికి దేవుడు మనల్ని చేర్చు వరకు మనకి తన విశేషమైన కనికరమును చూపునుగాక. అట్టి కృప మహదైశ్వరుడు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని కృప యేసయ్య నీవు మాకు తోడుగా ఉండమని అప్పటి వరకు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.